నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్మార్థ పండితులు, శ్రీ పరమాచార్య వైదిక ధర్మ సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అనిపెద్ది నరేష్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా, శుభం భూయాత్. పురాణాల గురించి మాట్లాడేటప్పుడు అండి, ఈ పురాణంలో దీని గురించి రాసి ఉంది, ఈ పురాణంలో చెప్పారని చెప్తూ ఉంటారు. అసలు పురాణాలు అంటే ఏమిటి, అవి ఎందుకు వచ్చాయి, అందులో ఏముంటాయి, ఏం చెబుతాయి? మంచి విషయము, అందరికీ కావాల్సింది, తెలుసుకోవాల్సినటువంటి విషయం. పురాణాలు అనేవి వ్యాస మహర్షి వారు లోకానికి అందించారు. ఎందుకంటే వేదాలు, ఒకప్పుడు వేదాలన్నీ కూడా ఒకటే వేదం ఉండేది, ఒక పెద్ద గుట్ట రాశిగా ఉండేది. ఆ వేదాన్ని అధ్యయనం చేయడానికి ఎవరి వల్ల కావట్లేదు. భరద్వాజ మహర్షి అని చెప్పి ఆయన వేదాలు అధ్యయనం చేద్దామని చెప్పి ఇంద్రుడి దగ్గర ఆయుష్ తీసుకున్నాడు. తీసుకుంటే 100 ఏళ్ళు అయిపోయింది వాళ్ళ ఆయుష్ ప్రకారం, కానీ వేదాలు పూర్తి కాలేదు. ఇట్లా 2-3 సార్లు అయిపోయింది. త్రిభిరాజర్భిర్బ్రహ్మ షడ్యపువాస 3 సార్లు అయినా కానీ ఆయుష్ వేదాలు అధ్యయనం అవ్వట్లేదు. ఇంద్రుడు వచ్చి చూశాడు, చూస్తే అవ్వలేదు. అప్పుడు ఏం చేశాడంటే ఇంద్రుడు ఒక గుట్టని చూపించి, 3 గుట్టలు చూపించి, పెద్ద గుట్టలు, దాంట్లో ఇచ్చి నువ్వు మట్టి తీసుకురామన్నాడు. ఆయన ఎంత తెచ్చాడు, అంతకంటే తేలేకపోతున్నాడు. నువ్వు చదివింది ఎంత, చదవాల్సింది ఎంత? అప్పుడు వ్యాస మహర్షికి అనుమానం వచ్చింది. అసలు అంత ఆయనే చదవలేకపోయాడంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి అని ముందు వేదాలని 4 విభాగాలుగా చేశాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. అట్లా చేసిన తర్వాత ఆ వేదాలు అవి కూడా చదవలేకపోతున్నారు. మరి వచ్చేది కలియుగం కదా, ఎట్లా మానవుల యొక్క పరిస్థితి అంటే వేదాల్లో ఉన్నటువంటి సారాన్నంతా కూడా పురాణాల్లోకి రాశారనమాట. వేదాలంటే మంత్రం, అది ఆ మంత్రానికి ఒక స్వరము, దీర్ఘస్వరము, ఉదాత్తము, అనుదాత్తము, ఈ నియమాలు, వాటికి విశేషార్థాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ లేకుండా, వాటితో సంబంధం లేకుండా వేదాల్లో ఏదైతే విషయాన్ని చెప్పారో అవన్నీ కూడా పురాణాల్లోకి తీసుకొచ్చి రాశారు. అవన్నీ కూడా 18 పురాణాలుగా రాశారు. పురాణాలు అందరూ చదువుకోవచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎందుకు అంటే వేదంలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో, ఆ విషయం ఏదైతే ఉందో అందరికీ చెందాలి. చాలామంది ఈ రోజుల్లో వేదాలు బ్రాహ్మణులకే రాసుకున్నారండి, బ్రాహ్మణే రాశాడండి అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంటారు. అవన్నీ నిరర్థకమైనటువంటి మాటలు. వ్యాస మహర్షి వేదాల్లో ఉన్నటువంటి సారాన్ని పురాణాల్లోకి తెచ్చాడు. అంటే అందరికీ తెలియాలి, అందరికీ చెప్పాలి, అందరూ చదువుకోవాలని. ఈ పురాణాల్లో కూడా చదవలేకపోతున్నారు అని వాటిని ఇంకా ఏం చేశారు, కావ్యాలుగా, నాటకాలుగా, వీధి నాటకాలుగా, హరికథలుగా, బుర్ర కథలుగా ఎన్నో రకాలుగా వెళ్ళిపోయింది. అంటే ఒక మహాపండితుడి దగ్గర నుంచి, షట్శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితుడి దగ్గర నుంచి, ఏమీ రానటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఆబాల గోపాలం ఉంటారు, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ తెలిసేలా ఇవన్నీ కూడా విస్తరించుకుంటూ వచ్చారు. ఈ పురాణాల్లో ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఆ విషయాన్ని చెప్పిన ప్రకారంగా ఆ పురాణాల యొక్క పేర్లు పెట్టారు. పురాపి నవం పురాణం, పురాతనం అని. అంటే ఇవన్నీ పాతవే, కానీ మళ్ళీ చదువుకుంటూ ఉంటే అవి కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. చదివే వాళ్ళకి, వీడే వాళ్ళకి, ఇద్దరికీ కూడా కొత్తగానే ఉంటాయి. ఇప్పుడు ఏదో పురాణం తీసుకొని చెప్తూ ఉన్నారు, ఈ విషయం చెప్తూ ఉంటే దాంట్లో కొన్ని రోజులు చదవగా వాళ్ళకి ఇంకొక స్ఫురణ దాంట్లోకి వస్తుంది. పురాపి నవం పురాణం, పాతదే కానీ మళ్ళీ కొత్తగా ఉంటుంది అని దీని యొక్క భావం. కాబట్టి మద్వయం భద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగ కూస్కాని గారుడంచ పృథక్ పృథక్కు అని. మద్వయం మా అక్షరంతో 2 పురాణాలు, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. మద్వయం, భద్వయం భా అనేటువంటి అక్షరంలో 3, భద్వయం 2, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం, బ్ర అనేటువంటి అక్షరంతో 3 పేర్లు, బ్రహ్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం అని. ఇట్లా భ్రత్రయం, వచతుష్టయం వా అనేటువంటి పురాణంతో వరాహ పురాణం. ఇట్లా 4 పురాణాలు. ఇట్లా మొత్తం 18 పురాణాలని చెప్పుకుంటూ వచ్చారు. 18 పురాణాల్లో కూడా వేదాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా చెప్పబడింది. అసలు పురాణం అంటేనే 5 విషయాలు ఉంటాయి అన్నమాట. వంశ చరిత్రలు, యుగ చరిత్రలు, తర్వాత సర్గలు, ప్రతిసర్గలు, ఇవన్నీ కలిపి అసలు ఎందుకు వచ్చింది, ఈ భూమండలం ఎట్లా ఏర్పడింది, ఈ దేవతలు ఎట్లా ఆవిర్భవించారు, ఈ వంశాలన్నీ ఎట్లా వచ్చినాయి. మనం రాజుల గురించి చెప్పుకుంటాం కదా, ఈ రాజులు దశరథ మహారాజు గారు ఎవరు, వాళ్ళ వంశం ఏంటి, వాళ్ళ చరిత్రలు ఏమిటి, ఇంకా సగర మహారాజు ఎవరు, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా పురాణాల్లో చెప్పుకుంటూ వచ్చారు. చెప్పుకుంటూ వచ్చి ఆ పురాణాల్లోనే ఇంకొక విషయం చెప్పారు. వేదాల్లో ఉన్నటువంటి మంత్రం వాళ్ళందరూ కూడా మేము రుద్రం చదువుతామండి, శ్రీ సూక్తం చదువుతామండి, పురుష సూక్తం చదువుతామండి అనుకుంటూ బయలుదేరారు. అవన్నీ అందరూ ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు, ఎట్లా పడితే అట్లా చదవకూడదు, చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకనే ఆ రుద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సారం ఏదైతే ఉందో శ్లోక రుద్రం అని చెప్పి ఆ పురాణాల్లోని శ్లోకాల రూపంగా
వ్యాస మహర్షి మనందరికీ కూడా అందించారు. కాబట్టి పురాణాలు అందరూ కూడా చదువుకోవచ్చు, అందరూ తెలుసుకోవచ్చు. ఏం చదివినప్పటికీ ఎప్పుడు చదివినప్పటికీ కూడా తప్పు లేకుండా చదవటం అనేది మనకి చాలా ముఖ్యమైనది. యాపిల్ అని ఉంది ఇంగ్లీష్లో. యాపిల్ అనేది చదవగానే ఆపిల్ అంటే అది తప్పు అవుతుంది. చిన్న పదానికే అట్లా తప్పు అయితే మరి సంస్కృతంలో ఉన్నటువంటి దేవతల గురించి వర్ణించేటివన్నీ ఇవన్నీ కూడా తప్పులు లేకుండా చదవటం అనేది చాలా ముఖ్యమైనది. దానికి కూడా ఒక కథ చెప్తారు పురాణాల్లో. ఒక గురువుగారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చారు, ఆయన దగ్గర పనిచేస్తున్న ఆయన. నాకు భార్యకి ఒంట్లో బాగాలేదండి, నేను ఏదైనా మంత్రం చదువుకుంటాను, నేను చెప్పండి. నీకేమొద్దురా, నేను చేసి పెడతాలే, నా మంత్రం చెప్పండి, నేను చేసి పెడతాలే అంటే ఆయన వినలేదు. వద్దొద్దు, మీరేం చేస్తారో అది నేను చెప్పండి, నేనే చదువుకుంటా అని చెప్పి ఆయన పోటీ పడ్డాడు. సరే, ఆయన ఏం చేశాడు, భార్యాం రక్షతు భైరవి అనేటువంటి దానికి వేరే మంత్రం ఉంది. భార్యాం రక్షతు భైరవి అని చెప్పి భైరవీ దేవిని తన భార్యని కాపాడమని ఆయన జపం చేస్తున్నాడు. ఆ మంత్రం ఏం చేసుకుంటా అన్నాడు. ఈయన మొదట్లో ఏమో భార్యాం రక్షతు భైరవి, భార్యాం రక్షతు భైరవి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత భార్యాం భక్షతు భైరవి అన్నాడు. రాకి భాకి, రక్షతు అంటే కాపాడు, భక్షతు అంటే తినేయమని. కొన్ని రోజుల తర్వాత భార్య మృతి చెందింది. గురుగారి దగ్గరకు వచ్చాడు. గురుగారు, ఏమిటి మీరు ఇచ్చిన మంత్రం పనిచేయలేదు, ఆ భార్య పుట్టింది, ఏం చేసావురా అన్నాడు. భార్యాం భక్షతు భైరవి అన్నాడు. మరి భైరవిని అడిగావురా భక్షించమని, నేను రక్షతు అని చెప్పా, నువ్వు భక్షతు అన్నావు అంటే ఒక అక్షరం తేడా వచ్చినా కానీ ఆ యొక్క అర్థం మారిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఈ పురాణాలు కానీ ఏవైనా చదువుకోవాలి. పురాణాలు అందరూ చదువుకోవచ్చు, అందరూ ఆ విషయాల్ని తెలుసుకోవచ్చు, అందరూ చదవచ్చు. పురాణాల వరకు అందరూ చదవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. అందుకనే వ్యాస మహర్షి ఏం చేశారు, సంస్కృతంలో రాశారు. సంస్కృతంలో రాసినటువంటివి అందరికీ సంస్కృతం రాదుగా, సంస్కృతం అర్థం కాదుగా. అందుకనే నన్నయ్య, తిక్కన ఇటువంటి కవులందరూ కూడా వాటన్నిటిని తెలుగులోకి మార్చారు. ఇక తెలుగు కూడా రాదు అంటే కృష్ణార్పణం, మనం ఏం చేయలేము. కానీ ఆ తెలుగులో ఉన్నటువంటి భావం కూడా దాంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెలుగులోకి అనువదించారు. అవన్నీ కూడా తెలుగులో ఉన్నటువంటి భారత భాగవతాదులు, పురాణాదులు అన్నీ కూడా యథావిధిగా చదువుకోవచ్చు. ఒకవేళ శ్లోకం చదవలేకపోతున్నాం, ఆ శ్లోకం కిందనే అర్థాలు ఇస్తారు. టీటీడీ వాళ్ళు బ్రహ్మాండ పురాణాలు వేశారు. మరి ఇంకా ఆర్షభారతి వాళ్ళు ఇట్లా చాలా ఉన్నాయి. వాటిల్లో అర్థాన్ని చదువుకున్న ఆ భావం మనకు తెలియటం అనేది ముఖ్యము. కాబట్టి పురాణ ధర్మాలను అందరూ తెలుసుకోవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ఇది పెద్ద సందేహం వాస్తవానికి. అంటే పురాణాలు అంటే ఏంటో, అసలు అందులో ఏముంటాయో, మా లాంటి వాళ్ళు అసలు చదవచ్చో చదవకూడదో అనే సందేహం, అసలు ఇళ్లలో కూడా ఆ పురాణాలు తీసుకురావచ్చో తీసుకురాకూడదు అనే దాకా వచ్చింది. ఇంకా మరిన్ని సందేహాలు తదుపరి వీడియోలో అడుగుతామండి. చక్కగా వివరించారు. ధన్యవాదాలు.